నీ కృప కోరి వచ్చాం, నీ దయ కోరి వచ్చాం. సాకు ద్వారా నీ స్వరం వినబడి చేయండి. నీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి. కాలాలు సమయాలు స్వాధీనంలో ఉన్నాయి. మమ్మల్ని అందరినీ బాగు చేయండి. స్థిరమైన బుద్ధి వాక్యముతో నేను స్థిరంగా ఉండినట్లు అభిషేకించండి. పరిశుద్ధులుగా జీవించినట్లు నడిపించండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతి మహిమ ఘనత, స్తుతి మహిమ ఘనత, ప్రభావములు ప్రభావములు యుగ యుగములు నీకే, యుగ యుగములు నీకే. ప్రభు యేసు ప్రభు యేసు నీకే నీకే కలుగునుగాక. నీకే నీకే కలుగునుగాక. స్తుతి మహిమ ఘనత, స్తుతి మహిమ ఘనత, ప్రభావములు మీకే మీకే, ప్రభావములు నీకే నీకే. యుగ యుగములకు కలుగునుగాక. యుగ యుగములకు కలుగునుగాక. సమీపించరాని తేజస్సుతో, సమీపించరాని తేజస్సులో యుగ యుగములు జీవించు దేవా. యుగ యుగములు జీవించు దేవా. ఎన్నికలేని మా పైన ఎన్నికలేని నా పైన ఎంతో జాలి చూపిన దేవా. ఎంతో జాలి చూపిన దేవా. పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు. పరిశుద్ధతలో దైవానివి, పరిశుద్ధతలో దైవానివి. దేవదూతలు చెరూపులు, దేవదూతలు చెరూపులు చెరూపులు నిత్యం కొనియాడగా. చెరూపులు నిత్యం కొనియాడగా. మహిమా సింహాసనాసీనుడా, మహిమా సింహాసనాసీనుడా. స్తుతి మహిమ ఘనత ప్రభావము, స్తుతి మహిమా ఘనత ప్రభావము యుగ యుగములు నీకే కలుగునుగాక. యుగ యుగములు నీకే కలుగునుగాక. నీ రూపములో నన్ను చేసి, నీ రూపములో నన్ను చేసి జీవాత్మను నాలో ఊది, నీ ఆత్మను నాలో ఊరి. నీ మనస్సుతో వాక్యం బోధించి, నీ మనసుతో వాక్యంతో నింపి మారు మనస్సు పొందాలని, మారు మనసు పొందాలని. పరలోక రాజ్య శుభార్తను పరలోక రాజ్య సువార్తను
ప్రకటించినావు నా కొరకు దేవా, ప్రకటించినావు నా కొరకు దేవా. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 వాక్యస్వరూపి మహిమస్వరూపి వాక్య స్వరూపి మహిమా స్వరూపి పరిశుద్ధ దేవుడ పరలోక దేవుడ పరిశుద్ధ దేవుడ పరలోక దేవుడ సర్వము మీద అధికారి నీవే, సర్వము మీద అధికారి నీవే. సర్వాధికారి ఆరాధన సర్వాధికారి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన మానవ హృదయము ఎరిగిన వాడవు, మానవ హృదయము ఎరిగిన వాడవు మా బలహీనత తెలిసిన వాడవు, మా బలహీనత తెలిసిన వాడవు ఆత్మతో నన్ను బలపరచువాడవు, ఆత్మతో నన్ను బలపరచువాడవు నీ ఆత్మతో నన్ను బలపరచువాడవు, ఆత్మతో నన్ను బలపరచువాడవు మంటి దేహమును మహిమ దేహముగా మంచి దేహమును మహిమ దేహముగా మార్చువాడవు నీవే దేవా, మార్చువాడవు నీవే దేవా. ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ప్రార్థన వీరుడ ఆరాధన ప్రార్థన వీరుడా ఆరాధన జయశాలి ఆరాధన జయశాలి ఆరాధన జయమిచ్చువాడ ఆరాధన నాకు జయమిచ్చువాడ ఆరాధన విడువని వాడ ఆరాధన నన్ను విడువని వాడ ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆరాధన ఆత్మతో సత్యముతో ఆరాధన స్తుతి మహిమ ఘనత నీకే, స్తుతి మహిమా ఘనత నీకే ప్రభావం నీకే, ప్రభావము నీకే యుగ యుగములకు కలుగునుగాక, యుగ యుగములకు
చేయండి. మీ హృదయంలో ఉన్నదంతా దేవుడితో మాట్లాడండి. అదే ప్రార్థన. ఏదో సమకూర్చుకున్న పదాలతో కాదు, మీ హృదయంలో ఏదుందో అది నేరుగా ఒక మనిషితో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడుకో. ఆమేన్. కూర్చుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 736 పేజీ 34వ వచనము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 736 పేజీ 34వ వచనము. ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవము సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన అత్యధికము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములకు నున్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చాను. రాజ్య సంబంధమగు ప్రభావమును, నా ఘనతయు, నా తేజస్సును నాకు కలిగాను. నా మంత్రులను, నా క్రింది అధిపతులను నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యం నాకు స్థిరముగా, నేను మరీ ఎక్కువ ఘనత నొంది తిని. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజ్యం యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గణపరుచున్నాను. జాగ్రత్తగా వినండి. నా యొక్క సేవా అనుభవంలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సేవకులు కానీ విశ్వాసులు కానీ దేవుణ్ణి వాళ్ళ ఆలోచన వైపు తిప్పాలని చూస్తారు. మళ్ళీ చెప్తాను, మనకు ఆలోచనలు కలుగుతాయి. మన ఆలోచన దేవుడు చెయ్యాలని చూస్తాం. అక్కడే వాటమి ఫాలో అవుతున్నాం. మన ఆలోచన దేవుడు చేయటం ఏంటి? దేవుడు మనం పుట్టిస్తే మన ఆలోచన ప్రకారం దేవుడు చేయాలని చూస్తాం. ఓటమి, క్రైస్తవ జీవితంలో ఓటమి కారణం ఇదే, ప్రధానమైన కారణం. నేను అనుకున్నట్టు దేవుడు చేయాలి, నేను అనుకుంటున్నట్టు నా భర్త నడవాలి, నేను అనుకుంటున్నట్టు నా భార్య నడవాలి, నా పిల్లలు నడవాలి, నేను అనుకున్నట్టు నా సంఘం నడవాలి. ఇది చాలా ప్రమాదకరమైన అంశం. ఇది గ్రహించేవారు లేరు. ఇది చాలా ప్రమాదం. ఇది గర్వం అంటాడు దేవుడు. ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే గర్వం, అహంభావం. చాలా గర్వం మనుషులు. మాట వినే తత్వం వారిలో లేదు. అందుకే దేవుడు ఒక చోట అన్నాడు, నేను మీ వంటి వాడిని అనుకుంటున్నారా? హల్లెలూయా,
ఆయన మనవంటి వాడా? ఎంత పొరపాటు, ఎంత తప్పు చేస్తున్నాం మనం. ఏదో కొనుక్కోవటం, అది దేవుణ్ణి చేయమన్నాడు. ఏదో చేసుకోవటం, అది దేవుణ్ణి చేయమన్నాడు. మన ఇష్టం వచ్చినట్టు చేయటం, అది దేవుణ్ణి చేయమని అడగటం ఎంత పొరపాటు. ముందుగా దేవుణ్ణి అడిగి ఏం చేస్తున్నారు? ఎవరు చేయటంలా. చాలామంది పాస్టర్ గారికి చెప్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే అయిపోద్ది అనుకుంటారు. పాస్టర్ గారికి చెప్పే విధానం కూడా చాలా పొరపాటుగా మాట్లాడతారు. దేవుని చిత్తమైతే అని అనరు. యేసు ప్రభు ప్రార్థన అంతా తండ్రి నీ చిత్తము జరుగునుగాక. కాబట్టి మొత్తం వాటిని ఒక అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకుని ఆయన పెళ్లి చేసుకోవాలని దేవుడిని అడుగుతుంది. దేవుడి చిత్తం గమనించదు. చాలామంది చాలా విషయాల్లో ఓటమి, దేవుడి చిత్తం గమనించక. ఇక్కడ నెబుకద్నెజరు అనే రాజు కూడా పూర్తిగా ఓడిపోయాడు గర్వం వలన. ఒకరోజు ఈ నెబుకద్నెజరు అనే రాజు మేడ మీద ప్రచారం చేస్తూ, ఇదంతా నాదే కదా, ఇదంతా నాదే కదా, ఈ ప్రజలు నా వారే కదా, ఈ రాజ్యం నాదే కదా, ఇదంతా నాదే కదా అని పైకి అనలేదు, లోపల అనుకున్నాడు. చాలామంది చాలా మౌనంగా కనిపిస్తారు పైకి, లోపల చాలా లెక్కలు వేస్తారు. వీడు కూడా లోపల లెక్కేసాడు, ఇదంతా నాదే కదా. వెంటనే స్వరం వచ్చింది, నువ్వు దేవుడి మీద గర్వించావు, ఇది దేవుడు ఇచ్చింది అని గమనించలేదు. నీకు బుద్ధి వచ్చేవారు అరణ్యానికి వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. నీకు బుద్ధి వచ్చే వరకు పో అరణ్యానికి, వెళ్ళిపో అరణ్యానికి. ఇంకా ఏం జరుగుతుందో తెలుసా? పశువు వలె, పశువు వలె, ఒక జంతువు వలె గడ్డి మేస్తావు, 7 కాలములు నిన్ను శపిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆ శాపానికి కారణం ఏంటి చెప్పాలి? హృదయ గర్వం. చాలామంది పైకి చెప్పండి చెప్పండి చెప్పండి, లోపల దొంగలు, గర్వం లోపల, పైకి మాత్రం నటిస్తారు వినయం విధేయత కలిగిన వారుగా. దేవుడు ఎక్కడికి చూస్తాడు? దేవుడు లోపలికి చూస్తున్నాడు. ఈ హృదయ గర్వం నెబుకద్నెజరుకి. అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? వ్యభిచారం పాపం, తాగుడు పాపం, జోదం పాపం, మోసం పాపం, అన్ని పాపాలే. కానీ హృదయ గర్వం కూడా చాలా పాపం అని ఈరోజు మీరు గ్రహించండి. హల్లెలూయా. హృదయంలో గర్వం కూడా పాపం. ఒకరోజు నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు 2 అమ్మాయిలు 10th క్లాస్ చదువుతున్నారు మా ఇంటి దగ్గర. ఒక అమ్మాయి ఉన్నవాళ్ళ అమ్మాయి, ఒక అమ్మాయి లేనివాళ్ళ అమ్మాయి. సరే, ఈ అమ్మాయి గురించి ఉన్నవాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది, నువ్వు కూడా ఏంటి బట్టలు వేసుకొచ్చేసావు ఖరీదేని, నువ్వు కూడా అంటుంది. అదేంటి? ఈ అమ్మాయి బాధపడిందని చూడు నన్ను ఏమంటుందో. నేను అలాంటి బట్టలు వేసుకోకూడదట, నేను లేనిదన్నట. చూసారా? సరే, ఈ అమ్మాయి గర్వంగా ఉన్న అమ్మాయి 10వ తరగతితో చదువు ఆగిపోయింది. గర్వం లేని అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, వివాహం జరిగింది, వాళ్ళకి అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్ అయింది, అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాలో అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వీళ్ళు ఏల్పూర్లో మూల లోగుడి దగ్గర దుమ్ములో కూర్చొని ఉన్నారు కుటుంబం అంతా. ఏమైంది? దేవుని స్తోత్రం. జాగ్రత్త.
గర్వం. నువ్వు కూడానా? తప్పు కదా, పాపం కదా. నెబుకద్నెజరు హృదయంలో గర్వం, హృదయ గర్వము నాకు అసహ్యం అన్నాడు దేవుడు. అంచేత గర్విష్ఠులు యెహోవాకు హేయులు. ఏముంది గర్వపడటానికి? మన దగ్గర ఏమీ లేదు. దేవుని స్తోత్రం. అంతలో కనబడి మాయమైపోయే బట్టి. దేనికి గర్వం? అందమన, ఎరుపన, ఎత్తున, డొప్పన, అధికారమన కదండి. చూసారా, మీ కళ్ళ ఎదురుగుండానే ఎన్నో జీవితాలు గర్విష్ఠులు కనపడకుండా అయిపోయారు. హల్లెలూయా. కనపడరు వాళ్ళు. నేను ఏదనంటే బాధపడతారు. స్టైలు, బంగారపు వస్తువులు, స్టైల్, మోటార్ సైకిళ్ళు, కారులు, చాలా భేషజం, అహంభావం. నిన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భార్య, ఆవిడని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అక్కడ వాళ్ళ ఆస్తి ఎంతో తెలుసా? 1,50,000 కోట్లు ఉంటుందేమో. ఉంటుందా? 1,50,000 కోట్లు. నన్ను యూట్యూబ్లో, మన ఫేస్బుక్లో చూపిస్తున్నారు. 30 ఏళ్ళు అయిందంట ఆవిడ చీర కొనుక్కొని. ఆవిడ చీర కొనుక్కొని 30 సంవత్సరాలు అయిందంట. పెద్దవాడు అయిపోయింది ఆవిడ. అడుగుతున్నారు, అదేంటమ్మా అంటే, ఏం కొనుక్కుంటాం, నా చీరలు అలా కట్టేసుకుంటున్నాం. ఎంత ఆస్తి! బ్రిటిష్ ప్రధానమంత్రి మొన్నటిదాకా వాళ్ళ అల్లుడు, బ్రిటిష్ ప్రధానమంత్రి అత్తగారు ఆవిడ. చీర కొనుక్కుని ఎలానైంది? అది గర్వం. చీరలో వచ్చేది అందం, గర్వం కదా. చాలామంది చాలా గర్విష్ఠులు. తగ్గింపు అనేది లేదు. మరి యేసుప్రభు ఎవరు? సృష్టికర్త దేవుడు. వినపడుతుందా? సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి ఎన్ని జతల బట్టలతో వచ్చాడు? ఒక్క జత. ఎలా ఉన్నాడు? నేల మీద పడుకున్నాడు. ఏం తిన్నాడు? ఎండు రొట్టెలు, ఎండు చేపలు. అయ్యగారికి ఏం కావాలి? చికెన్, మటన్, ప్రాన్స్, బిర్యానీ. వీడికి ముక్కలైందే గొంతుకు దిగదు. వీడికి వీళ్ళు ఉంటారు విశ్వాసులు, మొగుడికి మాంసం కూర పెట్టినా పెట్టకపోయినా పాస్టర్ గారికి మాత్రం ఖచ్చితంగా మాంసం కూర వేసి భోజనం పెడతారు. అది ఆశీర్వాదం అనుకుంటారు. ఆశీర్వాదం కాదు, ఆడు ఎక్కువ కాలం బతకడు అలా మాంసం తినేసి అందరి ఇంటికాడ. అదేం ఆశీర్వాదం? చచ్చిపోతాడు హార్ట్ అటాక్ వచ్చి. ఏం చేస్తున్నారు అసలు మీరు? ఆ గర్వం ఏంటి? ఒకరోజు శ్రీనని నాతో మాట్లాడుతున్నాడు. వాళ్ళ అత్తగారు ఏడుతుందంట ఇంటికాడ భోజనం పెట్టి. ఇదేంట్రా బాబు, కొత్తగా పెళ్లి చేసుకుని నేను ఇంటికి వెళ్తే మా అత్తగారు ఏడుతుందేంటి అనుకున్నాడట. తర్వాత అత్తగారు ఎందుకు ఏడుతుందని వాళ్ళ ఆవిడని అడిగాడు. మా పాస్టర్ గారు అందరూ కార్లు కొనేసుకున్నారు, మా పాస్టర్ గారికి కారు కొందాం అనుకుంటే నాకు కుదురుతులేదని ఏడుతున్నాను. పొరగొక్కుని, అదేంటో అల్లుడు కారు కొందా, పాస్టర్ గారు కారు కొంటుందా? ఎంత గర్వం చూడండి. ఈ గర్వాలన్నీ ఎందుకండి? మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. హల్లెలూయా. మనం క్రైస్తవులం.
క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా క్రైస్తవులకు అర్థం తెలుసా మీకు? ఏంటి మహిమ? క్రీస్తును అనుసరించేవారు క్రైస్తవులు. హల్లెలూయ. ఎవరు క్రైస్తవులు? క్రీస్తుని. ఎంత బాగా అనుసరిస్తున్నామో మనం క్రీస్తుని కదా. అసలు మనం అందరం క్రీస్తులాగా ఉన్నాం, అంతేనా? ఉన్నావా? ఆ దీనత్వం, ఆ చూపు, ఆ మాట కదా. పూర్వం సామెత ఉండేది, మింగా మెతుకు లేదు మీసాలకు సంపెంగను అని కదా. వింటున్నారా? నేను ఈరోజు చెప్పే సబ్జెక్టు మీరైనా నేనైనా సంఘంలో ఎవరు గర్వం అనేది ఉంటుంది, దాన్ని పూర్తిగా తీసి పాతాళంలో కప్పెట్టండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేన్ని బట్టి గర్వపడాలి? ఒకవేళ మీరు గర్వపడితే, మీరు గర్వపడాలనుకుంటే పౌలు చెప్పాడు, నేను యేసుక్రీస్తుని బట్టి అతిశయిస్తాను. హల్లెలూయా. యేసుక్రీస్తు నా దేవుడు అని అతిశయం నాకు. సర్వ సృష్టికర్త నా దేవుడు అని అతిశయం నాకు. మా అబ్బాయి పెద్ద ఆఫీసర్ తెలుసా, మా కోడలు పెద్ద అధికారి తెలుసా, వాళ్ళేమో వాళ్ళ ఇంటికి రానివారు. ఇదేమో ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతుంది. వాళ్ళేమో ఇంటికి రానివ్వరు, దేశం అంతా చెప్పుకుంటుంది. ఏం ప్రయోజనం? కాబట్టి నెబుకద్నెజరట నేను రాజునే అన్నాడు. వెంటనే శత్రువులు వచ్చేసారు, తరిమి తరిమి కొట్టారు. సొరంగాల గుండా అరణ్యంలోకి పారిపోయాడు. అరణ్యంలోకి పారిపోయిన తర్వాత గడ్డి మేషాడు. అరణ్యంలో ఏముంటుంది? గడ్డి. ఆ జంతువులతో పాటు గోళ్ళు పెరిగిపోయి, జుట్టు పెరిగిపోయి, మనిషి నల్లగా మారిపోయి, వస్త్రాలు చీకిపోయి, ఒక జంతువు కింద గడ్డి మేయసాగాను. హల్లెలూయా. దేవుడితో పెట్టుకోవద్దు. జీవం గల దేవుళ్ళు చేతిలో పడటం చాలా భయంకరం. చాలామంది చూడండి, దేవుని మందిరానికి రారు. ఆదివారం వారికి గుర్తుండదు. దేవుని మందిరానికి వచ్చి వాక్యం విందామనే జ్ఞానం వాళ్ళకు ఉండదు. ప్రతి ఆదివారం రారు. మాకు వాక్యం ఎక్కువైపోయింది, 2 వారాలు ఆగుదాం అనుకుంటారు. ఒకరోజేమో కుర్చీలన్నీ ఖాళీ ఉండవు, ఒకరోజు ఖాళీ. వాళ్ళకి కుదరటం లేదు రావటానికి, మాటలు నచ్చటం లేదు. వాళ్ళకి తేనె పూసిన మాటలు కావాలి, తేనె పూసే మాటలు కావాలి, ఇచ్చకపు మాటలు కావాలి, వారికి ఇష్టమైన మాటలు కావాలి. వారి కొరకు తమ ఇష్ట ప్రకారం సంఘాలను ఏర్పాటు చేసుకున్నవారు ఉన్నారు. దేవుని స్తోత్రం. వింటున్నారా? కల్పన కథలు కావాలి వారికి. వారు సంఘంలో కొనసాగలేరు. నేను చాలాసార్లు చెప్పాను, కొంతమంది సంఘంలో కొనసాగలేరు. ఎందుకంటే యథార్థమైన మాటలు వారికి ఇష్టం ఉండవు. కల్పనా కథలు వారికి చాలా ఇష్టం. ఓకే, కాబట్టి గట్టి మేషను తర్వాత చూద్దాం. 34. ఆ కాలము గడిచిన పిమ్మట. ఏ కాలము? ఏ కాలము? అందరూ గుర్తుపెట్టుకోండి. ఏ కాలము? ఏ కాలము? ఏ కాలం? శిక్షాకాలం. హల్లెలూయా చెప్పండి. ఏ కాలము? శిక్షాకాలం. శిక్ష ఎందుకు వచ్చింది? గర్వాన్ని బట్టి. శిక్ష ఎందుకు వచ్చింది? గర్వాన్ని బట్టి. చూసారా? శిక్ష ఎవరు వేశారు? నువ్వెవరు నాకు శిక్ష వేయటానికి అందామా? దేవుడిని అందామా? ఇంకా పెరిగిపోద్ది కదా. ఆ కాలము గడిచిన పిమ్మట
నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి. అంతకుముందేమో కళ్ళు నెత్తికెక్కినాయి, ఇప్పుడు కళ్ళు దేవుడి వైపు చూస్తున్నాయి. హల్లెలూయా. అంతకుముందు కళ్ళు ఏమైనాయి? ఇక్కడ ఉన్నాయి, దిగినాయి. మళ్ళీ నాకు మానవ బుద్ధి వచ్చింది. అంతకుముందు దెయ్యాల బుద్ధి వచ్చింది, పాప బుద్ధి వచ్చింది, గర్వ బుద్ధి వచ్చింది. ఆ కాలం అయ్యాకే బుద్ధి వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడు తెలుసా? చిరంజీవియు సర్వోన్నతులకు దేవునికి స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నేను గర్విష్ఠనయ్యాను, ప్రభువా నేను జంతువులాగున్నాను, ప్రభువా నా జీవితం నాశనమైంది, ప్రభువా. ఏం పొందాలి మనము? ఏం పొందాలి? మారు మనసు. మారు మనసు పొందకుండా యేసు ప్రభు మన ప్రార్థన అంగీకరించడు. ఎన్ని సంవత్సరాలైనా సరే, నువ్వు 50 సంవత్సరాల మందిరంలోకి రా, ముసల్దానం అయిపోతావు, ముసలోడు అయిపోతావు, కానీ నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఎప్పటి వరకు చెప్పాలి? బుద్ధి వచ్చే వరకు, మారు మనసు వచ్చే వరకు, తగ్గించుకునే వరకు, పాపం విడిచిపెట్టే వరకు, తప్పు చేశానని గ్రహించి ఆ తప్పును విడిచిపెట్టే వరకు కదా. చూడండి ఇక్కడ, ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములు. చెప్పండి, ఆయన ఆధిపత్యము చిరకాలము, ఆయన రాజ్యము తరతరములు. మనం కొంతసేపు కనబడి అంతలో మాయం. ఇది ఆయన మొన్న ఉండాలి, లేడండి. ఓ రోజు నేను నిడదోల మీద నుంచి వెళ్తూ అక్కడ అడిగాను, పాస్టర్ గారు బాగున్నారా? ఆయన చచ్చిపోయి 2 ఏళ్ళు అయింది. అయ్యో అయిపోయిందా? వెళ్ళిపోయాడా? అయిపోయిందా? నీడవలే గతించును. ఆయన చెప్పండి, చెప్పు దేవరత్నం. ఆయన ఎప్పుడు ఉంటాడు. హల్లెలూయా. మనము కొంతకాలం కనబడి అంతలో మాయం. నిన్నున్నాడు, ఇవాళ లేడు. ఇవాళ ఉండేవాడు రేపు ఉంటాడో లేదో తెలియదు. ఎప్పుడు ఉండే దేవుని ఎదుట ఎంతసేపు ఉంటావో తెలియని నీకు గర్వం ఏంటి? అహంభావం ఏంటి నీకు? నేను అంటావేంటి? నేను అనొచ్చా? ఏమనాలి? నువ్వు అనాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైనా తండ్రి అనకుండా మాట్లాడిన మాటలు ఉన్నాయా? మరి ఆయన ఎందుకు తండ్రిని కనపరిచాడు? నువ్వెవరిని కనపరచాలి? నన్ను ఎవరైనా ఏదన్నా అడిగారు అనుకో, ఇవాళ పొద్దున్న ఎవరో ఏదో అడిగారు, అయ్యా మీరు పలానా చోటుకు రావాలని. అమ్మా నా తండ్రి ఒప్పుకుంటూ వస్తానని. ఎవరండి? తెలీదా? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, తండ్రి ఎవరో తెలీదా? అర్థమైందని. నువ్వు కూడా అడుగు, నేను కూడా అడుగుతాను. మీరు చెప్తారా? సంచేసుకు వెళ్ళిపోతారా? ఎవరైనా కాకెత్తే భోజనానికి ఎక్కడ రమ్మంటే అక్కడికి అక్క. ఏ అక్క ఎక్కడ పోతావు? అడిగావా దేవుణ్ణి? కర్నూలు బస్సులో కాలిపోయిన వాళ్ళు అందరూ దేవుణ్ణి అడిగి బస్సు ఎక్కారంటారా?
ఏ అడుగు వేసినా ఎవరిని అడగాలి? దేవుని స్తోత్రం. అమ్మాజీ మనవరాలు, నేను, నా భార్య 2022లో వెళ్తున్నాం బస్సులో. 2 గంటలకు పెద్ద శబ్దం. అందరం వేసేటప్పటికి బస్సు ఎదరపాకం అంతా కొట్టేసింది. ఆ డోర్ చాలాసేపు రాలేదు, డోర్ తీశారు. అందరం కిందకి దిగాం. నేను ప్రార్థన చేస్తున్నాం. దాంట్లో ఒక ఆయన మా దగ్గరికి వచ్చాడు. మీరు ఎవరండి? పాస్టర్ గారు. అయ్యి బాబోయ్, ఈరోజు ఏం జరిగిందో తెలుసండి. ఏమో నిద్రపోతున్నాం. ఈ బస్సులో ఈరోజు ఎవరు బతకూడదండి. డ్రైవర్ బాగా కంట్రోల్ చేశాడు, వచ్చి కొట్టేసాడు. ముందు భాగం చితికిపోయింది. ఈ బస్సు తిరగబడిపోయి కాలిపోయి మనం అందరం చనిపోవాలండి. కానీ మీలాంటి వాళ్ళ ప్రార్థన మమ్మల్ని బతికించింది. హల్లెలూయా. మామూలుగా ఇంటికి వెళ్ళిపోయాం. వింటున్నారా? నువ్వు ఎందుకు దేవుడి చిత్తాన్ని తెలుసుకో. ఏది పడితే అది చేసేటి మన నీదాది. నువ్వు దేవుడిని అడిగావా? నీకు విషయం తెలుసా? నీ జేబులో ఉన్న రూపాయి నీది కాదు, ఎవరిది? దేవుడిది. నువ్వెవరి సొత్తు? దేవుడు సొత్తు. నువ్వేదైనా చేయాలంటే ఎవరిని అడగాలి? దేవుడిని అడగాలి. అడుగుతున్నావా? దేవుడిని అడిగి చేస్తున్నావా? గర్వం. ఏంటి అడిగేది? ఏంటి అడిగేది? సరే, గర్వం. గర్వం యెహోవాకు హేయం. గర్విష్ఠులు బైబిల్లో ఉంది, హఠాత్తుగా నాశనమగుదురు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడో ఒక రోజున సడన్గా కూలిపోతారు గర్విష్ఠులు. ఓకే, అప్పుడు నెబుకద్నెజరు మరల మానవ బుద్ధి గలవాడనై ఆయనే తరతరములకు రాజ్యం చేస్తాడు. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తం చప్పున జరిగించేవాడు. అబ్రహాము, దేవుడు వచ్చాడు, అబ్రహామా అన్నాడు. అబ్రహామా ఎక్కడ? అబ్రహాం ఏమైపోయాడు? అబ్రహాం ఏడి అని కింద చూశాడు. కాళ్ళ దగ్గర ఉన్నాడు. ఎలా ఉన్నాడు? కాళ్ళ దగ్గర సాకిలి పడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గర అబ్రహాం ఏం చేశాడు? మనలో చాలామందికి సాగిలి పడటానికి చాలా అడ్డాలు ఉన్నాయి. నేను సాగిలి పడలేదు. మరి మీలో ఎంతమంది సాగిలి పడగలుగుతారు? సాగిలి పడితే మళ్ళీ లేకలేము. పొట్టల అడ్డాలు వచ్చేస్తాయి. ఆయన సాగిలి పట్టాడు. అబ్రహామా అన్నాడు. ప్రభువా, చూస్తారా? ప్రభువా, నీ పాద ధూళిని మాట్లాడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. నీ పాద ధూళిని మాట్లాడుతున్న అబ్రహాము మనందరికీ తండ్రిగా దేవుడు నియమించాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటే అబ్రహాం ఎంత తగ్గించుకున్నాడు? ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు. మనం ఏంటి పాస్టర్ గారు, ఏంటి విశేషాలు అంటారు కొంతమంది. నా ఎదురుగుండా వచ్చి కుర్చీ లాక్కొని పర్రలు కూర్చుని, ఇంకా నేను ఇంకా కూర్చోకుండానే చెప్పండి అంటారు. ఏంటి నేనేం చెప్పాలి? అలాగే కాళ్ళు జోపుకుని ఏంటి చెప్పు అంటాడు. అసలు గర్వం వీళ్ళకి ఎంత గర్వము. చెప్పండి ఏంటి అంటున్నారు ఇందాక అంటది. ఈవిడికి నేను చెప్పాలి. ఒక్క మాట చాలు దేవుడితో చెప్తే నువ్వేంటో నీకు తెలిసేలాగా చేస్తాడు. దేవుని స్తోత్రం. ఏంటో గర్వం నీకు? ఇంతగా గర్వం నీకు కదా? అబ్రహాముకు లేని గర్వం నీకెందుకు వచ్చింది? అందుకే దేవుడు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుణ్ణి. హల్లెలూయా. ఒకవేళ నీవు ఈరోజు ఈ గర్వం తగ్గించుకుంటే నీ పేరు చెప్తాడు దేవుడు. అబ్రహాము దేవుణ్ణి, దానియేలు దేవుణ్ణి,
యోసేపు దేవుణ్ణి చూసారా? అప్పుడు అబ్రహాంతో అన్నాడు, నువ్వు కాళ్ళ దగ్గర ఉన్నావు అబ్రహాము, పైకి లేవను. అప్పుడు అన్నాడు దేవుడు, నిన్ను సమస్త జనములకు తండ్రిగా నియమించుచున్నాను. హల్లెలూయా. తగ్గించుకో, పడు పాదాల మీద. ఏం గర్వం! దేవుని పాదాల పైన పడు. నీ కొరకు మేకులు కొట్టబడిన పాదాల మీద నువ్వు పడు. తగ్గించుకో. ఈరోజు మన సబ్జెక్టు గర్వం తగ్గించుకో. గర్విష్ఠులు యెహోవాకు హేయులు. నువ్వు ఎంత ఎదుగుతావో అంత కిందకి వెళ్ళిపో. హల్లెలూయా. ఎదిగే కొలది తగ్గిపో. ఇంకో మాట తెలుసా? ఫిలిప్పీలో అంటాడు, యేసు ప్రభు బాగా తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఆయనను బాగా హెచ్చించి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున. అలాగే ఉన్నవారిని ఆయన పక్కన కూర్చుండబెట్టుకుంటాను అన్నాడు. హల్లెలూయా. తగ్గించుకో కదా. వింటున్నారా? కాబట్టి పరలోక సేన ఎడల భూనివాసుల ఎడల తన చిత్తము చప్పున జరిగించువాడు. నన్ను చాలామంది అడిగారు ఒక డౌటు, దేవుని చిత్తం మాకు ఎలా తెలుస్తుంది? దేవుని చిత్తం మాకు ఎలా తెలుస్తుంది కదా? నీ హృదయంలో గర్వం తీసేసి మారు మనసు పొందితే దేవుడి చిత్తం నీ జీవితంలో జరుగుతా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చెప్పక్కర్లేదు. దేవుడు ఏం చేస్తాడు? మేలా కీడా? మరి ఇంకా దేవుడి చిత్తం చెప్పేదేంటి? ఇప్పుడు జరుగుతున్నదేంటి? దేవుని చిత్తమే. ఇంకా కొత్తగా దేవుని చిత్తం చెప్పేదేముంది కదా? దేవుని చిత్తము జరగాలని యేసుప్రభు ప్రార్థించాడంతే. ఏం చేయబోతున్నావు అని యేసుప్రభు దేవుడిని అడగల. మనం కూడా అడగవలసిన అవసరం లేదు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఏది చేయాలో అది చేస్తాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఎప్పుడు మంచే చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు చెప్పాలి? మంచే చేస్తాడు కదా. కాబట్టి ఇక్కడ చూస్తే ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని చెప్పుటకు ఎవడు సమర్థుడు? వింటున్నారా? దేవుణ్ణి ఏం చేయాలనుకుంటున్నావు అని అడగలరా ఎవరైనా? పోనీ ఒక మాట ఆలోచన చేద్దాం. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఏం చేయాలని ఆలోచనలో ఉన్నాను, నువ్వు ఏదైనా ఆలోచన చెప్తావా అని అంటే చెప్తావా దేవుడికి? చెప్తావా? మాట్లాడాలి, చెప్పాలి. ఒక చిన్న అక్కడ ఒక అరటి మొక్క ఉంది, చిన్న మొక్క. ఆ అరటి మొక్క దగ్గరికి వెళ్ళి, దేవుడా ఈ అరటి మొక్క రంగు ఎర్రగా ఉంటే బాగుంటుంది, ఇది బాగా పెరిగిన తర్వాత పైకి వెళ్ళాక గెలేస్తుంది, మా పిల్లలు కవిలిపోతున్నారు, కొంచెం కింద గెలేసిలో చెయ్యి. అర్థమైందా? పచ్చగడ్డికి ఆ రంగు ఎందుకు, నలుపు రంగు వేయండి చెప్తావా? అంటే గడ్డిని కూడా ఏం చేయాలో నీకు తెలుసా? చేమని ఎలా చేసావేంటి? చేమని పందిలాగా చెయ్యి, పందిని చీమలాగా చెయ్యి. చెప్పండి. పాముని కరకుండా చెయ్యి, పాములో విషం ఎందుకు పెట్టావు?
ఎన్నో అనుమానాలా, లేకపోతే సృష్టి మార్చేస్తావా? సరే, దేవుడికి సంతోషం కలిగి, నీ మీద ఆనందం కలిగి, నీ మీద బాగా మంచి అభిప్రాయం కలిగి, సరే పావుల్ని, చేమల్ని, పందుల్ని, కుక్కల్ని నీ దగ్గర పంపుతాను, ఎలా తయారు చేస్తావు చేసుకున్నాడు అనుకో, నువ్వు ఎవరికి కనబడినంత దూరం పారిపోతావు. చేస్తావా? క్షమ అడుగుతుంది, నన్ను పందిని చేయి. పంది అడుగుతుంది, నన్ను క్షేమం చేయి. నీకు అధికారం ఇచ్చాడు అనుకో, చేసేవనుకో, నేను చెప్పేస్తాను కదా. నీ ఆలోచన ఎలాంటిదంటే, చిన్నప్పుడు నాకు ఒక కథ చెప్పారు పెద్దలు. ఆ కథ ఏంటంటే, ఒకడు తపస్సు మొదలుపెట్టాడు. బాగా తపస్సు చేసేసాక దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నీకు అన్నాడు. నేను ఏదనుకుంటే అది అయిపోవాలి. ఒరే ప్రమాదం రా, ఒరే పిచ్చోడా, ప్రమాదం రా, అది దేవుడికి తప్ప ఎవరికి కుదరదు. అలా కాదు, నీ ఏదైనా ఇస్తే వరం అయ్యే నాకు, లేదంటే మానే అన్నాడు. ఇంకే పెచ్చోడు, పెచ్చోడు పెచ్చోడు మూర్ఖుడు. పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటితోటైనా ఉండొచ్చు అంట, కానీ మూర్ఖుడితో ఉండలేమంట. బైబిల్లో ఉంది. ఈ మూర్ఖుడు నీ కర్మాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు దేవుడు. ఇంకేముంది, ఆడి కంగారు, నుంచున్న కాడే పెద్ద బంగళా వచ్చేయాలన్నాడు. ఇంకేముంది, బంగళా, తోట అన్నాడు, కార్లు అన్నాడు, నౌకర్లు అన్నాడు, వంటలు అన్నాడు, పదార్థాలు అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. అసలు అనుకుంటామే కదా, మాట్లాడతలేదు మీరు. అనుకుంటే అయిపోతుంది. తినేసాడు, శుభ్రంగా కూర్చున్నాడు. అప్సరస్ లాంటి పెళ్ళం కావాలన్నాడు. అప్పుడు ఆలోచన వచ్చింది ఆడి పెళ్ళం కూడా. పెళ్ళం కావాలన్న వెంటనే అందమైన ఆవిడ వచ్చేస్తుంది. ఈ దెయ్యంలాగా ఉందన్నాడు. దెయ్యం అయిపోయింది, మింగేస్తుందన్నాడు, మింగేసింది, అయిపోయింది. అది ఇప్పుడు మనకు దేవుడు సృష్టి అప్పు చెప్పాడు అనుకుంటే, ఒక్క నిమిషంలో నాశనం చేసి మనం నాశనం అయిపోతాం. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. స్తోత్రం. చోట ఏదో పాపం జ్ఞాపకాలతో కూడా దొరుకుతుంది. నేను అనర్గళంగా మాట్లాడేస్తున్నాను, ఈ లోపల ఎవరో సైగ చేస్తున్నారు. ఏంటో సైగ చేస్తున్నారేంటి? సరే నెమ్మదిగా పక్కనుండి వస్తాను అడిగాను. వాళ్ళ అల్లుడి గారికి అంటండి ఒక 5 నిమిషాలు ఇవ్వమంట. ఎవరు అల్లుడి గారికి? అది కూట పెట్టుకున్నారు. వాళ్ళ అల్లుడి గారికి ఒక 5 నిమిషాలు, అదే దానికే తప్పే ఉంది అని చెప్పి నేను ముగించేసిన తర్వాత, నేను 45 నిమిషాలు అనర్గళంగా చెప్పేశాక, 5 నిమిషాలు కదబ్బాయి 10 నిమిషాలు మాట్లాడాను. వచ్చాడు జనం, 500-600 మంది ఉంటారు. తుప్పు అని తుప్పు అంటాడేంటి? ఆడ అత్తగారు తల బాధేసుకుంటుంది, పరువు తీసేస్తున్నాడు. తుప్పు అంటున్నాడు. అసలు తడవచ్చేది, మాటలు వస్తలేదు. ఉంటానంటున్నాడు. ఏ 5 నిమిషాల ప్రసంగం. నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే అనిపిస్తుంది నేను కూడా మాట్లాడుతాను. ఎక్కిన తర్వాత ఇదిగో ఆ దైవేమో అనుకున్నట్టు అయిపోతుంది. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ అభిషేకం ఉండాలి, దేవుని పిలుపు కావాలి, దేవుని కృప కావాలి, దేవుని స్వరము కావాలి. ఈరోజు ఈ రూతు అక్కగారు మాకు కూడా వచ్చింది రాజమండ్రి, మా కారులో వచ్చి ఒక 2-3 సంవత్సరాలు అయింది ఆవిడ వాక్యం విన్న దగ్గర. ఈరోజు రాజమండ్రిలో మందిరంలో ఆవిడ కూర్చుని వాక్యం ఉంది.
వాక్యం అన్నాక బయటకు వచ్చాక చాలా బాధపడిపోయి, అమ్మా 2 సంవత్సరాలు అయిందండి వాక్యం, అదేంటి చర్చికి వెళ్తున్నావు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారో మేమేం వింటున్నాం. నాకు చాలా బాధ వచ్చేసిందండి. ఇదేమో మాకు మేమెక్కడో ఇది ఎక్కడో దూరం అయిపోయింది. అప్పుడు నేను అన్నాను, మేరీ గారు మందిరం కడుతున్నారు, ఆవిడ ముఖం చూడండి, మొన్న నా చేత శంకుస్థాపన చేయించింది, అక్కడ ప్రార్థన పెడితే వస్తుంది కానీ అయ్యి బాబు ఆ పని చేయండి బాబు అట. నిజమే, నేను శంకుస్థాపన చేశానంటే అది మందిరం అయిపోద్ది, ఇల్లు అవుతాం, దేవుని స్తోత్రం. కాబట్టి 2 ఏళ్ళు అయిందంటుంది వాక్యంని, అంటే ఆవిడకి 2 ఏళ్ళ నుంచి వాక్యం ఏమీ అర్థం అవ్వలేదట. ఈరోజు అర్థమైందంట, ఏమని గర్వం ఉండకూడదని, దేవుని స్తోత్రం. ఏముండకూడదని, గర్వం ఉండకూడదని. ఇప్పుడు మీకు ఇంకొక సైడ్ నుంచి చెప్తున్నాను, మీకు వాక్యం చూడండి, ఇంకొక పక్క నుంచి చూడండి. ఆ సమయం అందు నా బుద్ధి నాకు వచ్చెను, రాజ్య సంబంధ ప్రభావము ఘనత తేజస్సు కలిగను, మంత్రుల అధిపతులు నా యొక్క ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యం నాకు స్థిరపడగా ఎక్కువ ఘనత నొందిని. రెండో పక్క, సెకండ్ సైడ్, రెండో పక్క. మొదటి పక్క ఏంటంటే దేవుని శిక్ష, రెండో పక్క ఏంటంటే దేవుని ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే తట్టుకోలేవు. గప్ప 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 మంత్రుల్ని, సేనాధిపతులను అంతా వెళ్ళిపోమన్నాడు, వెళ్ళి అరణ్యంలో నడిపి రాజుగారు తీసుకురండి అన్నాడు, సింహాసనం మీద కూర్చోపెట్టండి అన్నాడు. ఈ శత్రువులు ఆ రాజ్యాలు కూడా ఇతను కలిపేస్తున్నాను అన్నాడు, మహారాజుగా ఉండు, ఇంకా నీ జీవితం అంతా ఘనత పొందు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు సినిమాలో పాటలు ధనవంతులు అయిపోయినట్టు అనుకుంటున్నారా? వాళ్ళ బాబుని వాళ్ళ అమ్మని ఎదిరించి చిన్న టొంక పెట్టోటి ఇసిరేస్తాడు, ఆడు బాబు పెట్టేట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఈ లోపల వెనకాల ఒక పనికి మనోడు పాట మొదలెడతాడు, పాట అయ్యేటప్పటికి ధనవంతుడు అయిపోతాడు. ఈ పెచ్చోళ్ళు నోరాగలిచ్చుకొని చూస్తారు. ఒకసారి ఇలాగే భీమవరం సినిమా చూస్తున్నాం, నా పక్కన ఉన్నవాడు ఆనందం ఆగుతులేదు, ఏళ్ళలో కేకలు, అయిపోయాడు ధనవంతుడు, పాటలు ధనవంతుడు అయిపోయాడు. అంతా అయిపోయి బయటకు వచ్చాక అది సినిమారా అన్నాను. ఏమంటున్నాడు, ఓరి పెచ్చోడా, వాళ్ళ ధనవంతులయ్యేది నువ్వు నేను కొనం చుట్టెక్కట్టు అన్నాడు. ఓరి పెచ్చోడు. అప్పటి నుంచి మాట్లాడకుండా ఇలా కూర్చున్నాడు. సినిమాలో ఆడు ధనవంతుడు అయిపోతే అయిపోతాడా? ఎలాగవుతాడు? కల్పన కథలు. అలాగే కొన్ని సంఘాల్లో నీకు కలుగునుగాక, ఇలా నీకు ఎప్పుడైనా చూసారు లేదో, నీకు కలుగునుగాక. ఈ డిబ్బి నిండిపోతే ఆడు బతుకు కాలిపోద్ది, ఆడు అలాగే ఉంటాడు, ఈడు పైకి వెళ్ళిపోతాడు. ఇలా అంటాడు, ఆ డిబ్బి మీద చూపిస్తాడు. అలాగే ఎలా వచ్చేస్తుంది? ఇప్పుడు రాత్రి అబ్రహాంకి చెప్పాను 30 రోజులు, అప్పుడే 29 రోజులు అనుకుంటాడు అబ్రహాం. అలాగేం జరగదు. అదేంటండి, రాత్రిగా చెప్పారు. యష్, నేను చెప్పినట్టు జరగాలంటే మీ భార్యాభర్తలిద్దరు పూర్తిగా నా వైపు తిరిగి గర్వాన్ని వదిలిపెట్టి దీనత్వం కలిగి దేవుడు చెప్పినట్టు జీవిస్తే 30 రోజులు కాదు 30 నిమిషాల్లో కూడా చేయగలుగుతాడు దేవుడు. హల్లెలూయా. మారాలి. కల్పన కథలు నమ్మకూడదు. మొన్న చిలకలూరిపేట సెప్టెంబర్ నెలాఖరు లోపల నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అన్నాడు. సెప్టెంబర్ అయిపోయింది, ఇప్పుడు నవంబర్ అంటున్నాడు, అక్టోబర్ అంటలేదు. ఎందుకంటే సెప్టెంబర్లో ఎవరికి ఆశీర్వాదం రాలేదు. వాళ్ళందరూ తిడుతున్నారేమో. ఓ నెల పోస్ట్ పోన్ చేశాడు. నేనేమంటానంటే 2026లో మీకు వస్తే వచ్చునుగాక అనాలి. ఏం కల్పన కథలు, ఇవన్నీ వ్యర్థం. కాబట్టి దేవుడు అతని గర్వం తగ్గిన వెంటనే, అతడు దీనుడైన వెంటనే, అతడు మనసు దేవుడి వైపుకి తిరిగిన వెంటనే అంతకన్నా గొప్ప ఘనత ఇచ్చాడు. హల్లెలూయా.
దేవుడు ఏదైనా చేయగలడు. హన్నా అంటది, మీ నోటి వెంబడి గర్వపు మాటలు రానియకుడి. ఆయన సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి బలహీనులను ఎక్కించును. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు ఒక్క క్షణంలో ఏదైనా చేయగలడు. కానీ మీరు దేవుడికి విధేయులవ్వండి. ఈరోజు అసలు దేన్ని బట్టి గర్వపడకండి. ఆస్తున్నా, అందం ఉన్నా, పిల్లలు గొప్పవారైనా, ఎంత గొప్పవారైనా, ఏదైనా, ఎన్ని మేడలు మెద్దెలు ఎన్నున్నా గర్వపడకండి. యేసుక్రీస్తులో పూర్తిగా తగ్గించుకోండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది స్వల్పకాలం, అల్పకాలం. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అల్పకాల భోగాలు, అల్పకాల భోగాలు. అర్థమైందా మీకు? చాలా ధనవంతులు అయిపోయాక కొంతమంది డాక్టర్ గారు చెప్తారు, మీరు ఏమీ తినకూడదు అంటారా? బాగా ధనవంతులు అయిపోయి ఏమీ తినకూడదు. మొన్న మా రాయుడు గారిని పలకరించడానికి దత్తుడు గారు వచ్చారు. వచ్చి నేను వెళ్ళేటప్పటికి, మూర్తి బాగుందా అన్నాడు. ఆయన, మేము రాయుడు గారు చెయ్య, నేను చెయ్య పట్టుకుని లెగదీసి నడిపించి కారులో కూర్చోబెట్టవలసి వచ్చింది. ఆస్తి ఎంత ఉంది ఆయనకి? ఏలుపూరు మొత్తం ఆయనదే. చుట్టుపక్కల పొలాలన్నీ ఆడాయి. కానీ ఆహారం తీసుకోవటానికి కూడా అవకాశం లేదు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. రోజు డయాలసిస్ చేయాలి ఆయనకి. వింటున్నారా? దేవుడు మనలను ఆరోగ్యముగా కాపాడుతున్నాడు. హల్లెలూయా. చూసారండి? గర్విష్ఠులు అవ్వకండి, గర్విష్ఠులు అవ్వకండి. ఫైనల్గా ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములు. వింటున్నారా? పరలోక రాజు కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములు. వింటున్నారా? ఆయన కార్యములు సత్యములు, ఆయన మార్గములు న్యాయములు. మీ అక్కది వచ్చింది, ఎక్కడ ఉంది? ఏడుతుందా? అది ఆవిడెవరు? ఓహో, లేగు లేగు, అయిపోతుంది వాక్యం. పరలోక రాజు కార్యములన్నీ సత్యములు, ఆయన మార్గములు న్యాయములు. రెండు మాటలు విన్నారా? మార్గములు సత్యములు. చెప్పండి. నేనే మార్గము, సత్యము, జీవము. ఆయన మార్గంలో అన్యాయం ఉండదు, ఆయన మార్గంలో అబద్ధాలు ఉండవు, ఆయన మార్గంలో మోసాలు ఉండవు, ఆయన మార్గంలో చెడుతనం ఉండదు. ఆయన మార్గం అంతా సత్యము, న్యాయము. ఈ వస్తువు నాదైతేనే నా దగ్గర ఉండాలి. ఆవిడదైతే ఆవిడికి చెప్పు, మాట్లాడమే, సువార్తను అనడం, ఇచ్చారని అనవే, ఇవ్వ నువ్వు చవా. ఈ వస్తువు నాదైతేనే నా దగ్గర ఉండాలి, ఆవిడదైతే అది న్యాయం. ఆడ వస్తువు నా దగ్గర పెట్టుకుని ఆటలాడటం ఏంటి? న్యాయం, సత్యం అంటే అబద్ధం మాట. అబ్రహాం గారు, మీ సాక్ష్యం కావాలి ఇక్కడ, పంపిస్తాను ఒక్కొక్కళ్ళ మీ ఇంటికన్నీ క్లియర్ చేసేటానికి. దేవుని స్తోత్రం. వచ్చేయండి మార్గంలోకి, సత్యంలోకి, జీవములోని. ఆయన మార్గములన్నీ న్యాయములు, సత్యములు. కానీ ఆయన ఎవరికి విరోధి? ఎవరికి విరోధి? గర్వముతో నటించు వారిని అణిచివేయును. ఎవరికి విరోధమ్మా? గర్విష్ఠులకు విరోధి, గర్విష్ఠులకు విరోధి. సౌలును దేవుడు మొత్తెను.
సౌలును దేవుడు మొత్తెను. సౌలు మాట మాటికి దావీదును చంపాలని, మాట మాటికి దావీదును చంపాలని. దావీదైతే సౌలును చంపకూడదని. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. సౌలు దావీదుని చంపాలని, దావీదేమో సౌలును చంపకూడదని. అర్థమైంది మీకు? సౌలేమో దావీదుని చంపాలని, దావీదేమో సౌలును చంపకూడదని. ఇలాగ 3 సార్లు చూసిన తర్వాత దేవుడు సౌలుని దేవుడే చంపేశాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? నీకేం అవసరం లేదు, నువ్వు తగ్గించుకో, నువ్వు దీనత్వంలో ఉండు. మాటి మాటికి నీకు అడ్డొచ్చేవాడని దేవుడి తొలగించేస్తాడు. హల్లెలూయా. నీకేం పనిలే, నువ్వేం చెప్పొద్దు. అత్మానం బ్యాగ్ సర్దుకున్నాను అనొద్దు. సర్దుకుంటే బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపో. చూసావా బ్యాగ్ సర్దుకున్నాను, చూసావా అది బ్యాగ్ సర్దుకున్నాను అనొద్దు. బ్యాగ్ కట్టుకుని వెళ్ళిపో, లేకపోతే బ్యాగ్ కూడా వేసుకో. వాళ్ళు లేనిపోయిన మాటలు మాట్లాడుకో, జరిగేది మాట్లాడు, అబద్ధాలు చెప్పుకో. బెదిరింపులు మాను, బెదిరింపులు మాను, సత్యంతో మాట్లాడు. బెదిరింపులు మాను. వాక్యం వింటుంది అనుకుంటే మళ్ళీ ఎడుతుందా? వాక్యం వింటుంది, నా స్వరం తెలుసు దానికి. ఇంకో పడితే వచ్చిందా? అబ్బో ఏంటి వాళ్ళు ఇద్దరు పడ్డోళ్ళు చేసేది. చాలా శ్రద్ధగా ఉంటుంది వాక్యం. కడుపులో ఉన్నప్పటి నుంచి అదిగో చూడు ఎలా చూస్తుంది. కాబట్టి వచ్చే సంవత్సరం చూడాలి మరి. అయ్యగారు ఇంజనీర్ గారు, వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు. మరి మీ చేతిలో కూడా ఒకటి ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచున్నాం. రాజుగారు ఏం చేస్తున్నారు? స్తుతించి కొనియాడుచు ఘనపరుచున్నాడు. అంతకుముందు ఎవరో దేవుడు, ఎవరో నేనే దేవుడిని. చైనా అధ్యక్షుడు ఉన్నాడు. ప్రస్తుతం చైనా అధ్యక్షుడు. మొత్తం ఏ ఫోటోలు ఉండకూడదు, ఏ ఇంట్లో చూసినా నా ఫోటో ఉండాలి, నేనే దేవుణ్ణి అంటున్నాడు. చైనా అధ్యక్షుడు ఏమంటున్నాడు? ఏం పేరు అతని పేరు? మీకు తెలుసండి. భారతదేశం అధ్యక్షుడు కాదు, చైనా అధ్యక్షుడు కదా. ఏం పేరు? జిప్సింగేనా? జనరల్ నాలెడ్జ్ ఎక్కువ నీకు, పరీక్షలో రాస్తావు నువ్వు. వెళ్ళిపోయేటప్పుడు గుర్తొచ్చిందంటది. చైనా అధ్యక్షుడు ఏ ఇంట్లో చూసినా నా ఫోటో ఉండాలి. చైనాలో జిప్సింగ్ గారు, హైదరాబాద్లో సతీష్ కుమార్ గారి ఫోటో ఉండాలి. ఏ ఇంట్లో అయినా సరే, విశ్వాసుల ఇంట్లో ఆయన ఫోటో, ఆయనతో పాటు దిగిన ఫోటో ఉండాలి. 25,000. చైనా అధ్యక్షుడికి అయితే డబ్బులు ఇవ్వక్కలేదు. ఈయనకైతే 25,000 ఇచ్చి ఫోటో దిగాలి. మీ దిగారా? వద్దా? మీరు ఫోటోలు దిగుతారు కదా, దిగలేదు. నాతో దిగలేదే, నేను అందంగా లేనా? ఎంత ఇచ్చారు? డబ్బులు ఇచ్చారా? కాబట్టి తప్పు కదండి, తప్పు. ఎంత పాపం అండి అతను ఫోటోలు దిగి డబ్బు తీసుకోవటం ఏంటండి? మొత్తం అందరిళ్లలోనే ఒక ఆయన ఫోటో ఉండేది. నేను ఇదివరకు, ఇప్పుడు ఇయ్యాలి కూడా ఎక్కడ చూశాను. అతను భాష్యం స్కూల్ అతను పత్తి పిల్లతోటి ఫోటో దిగుతాడు ఏంటో, హీరోలాగా. పత్తి పిల్లతోటిని. నేను మా పిల్లల భాషలో చదవద్దు, ఫోటో దిగొద్దు అన్నాను. వచ్చే పని నువ్వు దిగవా? దిగే ఉంటావు. ఏంటండి ఈ ఫోటోలు ఏంటండి? ఒక ఆయన పాస్ పుస్తకాల మీద ఫోటోలు వేసి వెళ్ళిపోయాడు. పొలం పుస్తకాల మీద నీ ఫోటో ఏంటి? ఏం చాలాగా తప్పు కదా. చూసారండి, ఇప్పుడు అతను, నేను ఈరోజు మీకు ప్రకటిస్తున్నాను, అతడు నేనే అంటున్నాడు కదా. కొన్ని రోజులకి
అఘాతంలోకి వెళ్ళిపోయి దాక్కోవాల్సి వస్తుంది. హల్లెలూయా. ఆ దేశస్తులే అతనికి ఎదురు తిరుగుతారు, చంపుతానికి కత్తులు ఎత్తుతారు. జాగ్రత్త. గర్విష్ఠులు. నీకు తెలుసా, ప్రపంచాన్ని సగం జయించిన అలెగ్జాండర్ని దేవుడు దేంతో చంపేశాడు? దోమతోటి. దేంతోటి? దోమ. అలెగ్జాండర్ కత్తికి దోమ దొరుకుతుందా? కత్తి తీసి ఏ దోమ అంటే లోపల వెళ్ళి కుట్టేసి వెళ్ళిపోయిందని. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఈరోజు నా సందేశం గర్వం. ఏం చూసి నీకు గర్వం? గర్వం విడిచిపెట్టు. నీది అని చెప్పు. నాది ఏది లేదు. ఇంకా మీ నోటి వెంబడి మీ జీవితంలో ఎప్పుడు గర్వపు మాటలు రానియకండి. గర్వం అంటే దేవుడు చెప్పినట్టు జీవించని వారు గర్విష్ఠులు. దేవుడు చెప్పినట్టు జీవించేవారు దీనులు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు నీ దివ్యమైన వాక్యమును బట్టి స్తోత్రాలు. గర్వించి అనేక మంది నశించిరి, గర్వించి అన్నీ కోల్పోయేది. అబ్రహాం అంటున్నాడు, నీ పాద ధూళిని మేము తగ్గించుకొని 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 మీ పాదాల దగ్గర స్థిరులమై బలము కలవారమై ఉండినట్లు మమ్మల్ని దీవించండి. నిరంతరం మీ పాదాల దగ్గర ఉండే కృప అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. వచ్చేవారం ప్రభు వల్ల మన వనిత గారు, దానియేలు గారు స్పాన్సర్ చేస్తున్నారు. డిసెంబర్లో ఎవరికైనా కావాలంటే తెలియచేయండి. అలాగే వెనకాల బుధవారం దేవుని చిత్తం అయితే నిర్మాణం ప్రారంభమవుతుంది. అన్ని సిమెంట్లు, ఐరన్లు ధరలు తక్కువగా ఉన్నాయి, కొనేయాలంటున్నాడు రాజుగారు. ప్రారంభిస్తున్నాం. ప్రార్థన చేయండి. ప్రేరణ కలిగిన వారు సహాయం చేయండి. ఒత్తిడి ఏమీ లేదు. దేవుడిని ప్రార్థించండి. కార్యక్రమాలన్నీ బాగా జరిగేటట్టు ప్రార్థించండి. ప్రతి చోట ఈరోజు చక్కగా రాజమండ్రి బాగుంది, కొత్తపాడు, వేల్పూరు, సాయంత్రం తణుకు కూడా బాగా జరుగుతుంది. ఇంకా అనేక ప్రాంతాల్లో సేవ విస్తృతం జరగాలి. ఇంజనీర్ గారికి ఎలా ఉంది ఆరోగ్యం? పర్వాలేదు. ఓకే, రైట్. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో కంటి పాపలా కాచినవయా, చంటి పాపను మోసినట్టు మోసినవయా, చేతి నీడలో దాచినవయా, తోడుగా మా ముందరే నడచినవయా, పోషించినవయా, బలపరచినవయా, భయము వలదని ధైర్యమునిచ్చినవయా, నడిపించినవయా, కాపాడినవయా, ఓటమంచులో విజయమునిచ్చినవయా, మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో జరిగించినవయా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినవయా,
కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడచినావయా. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసాముగా, ఆశలే అడి ఆశలవ్వగా సోలిపోయాముగా, దారియే కనక ఆగిపోయాముగా, అంధకారమే అలుముకోగా అలసిపోయాముగా, అనుదినమున నీ మాటలే ఆదరించి నడిపించేగా, నగారిన మా ఆశలన్నీ చిగురింపజేసేగా, ప్రతిక్షణమున నీ సన్నిధే ధైర్యపరచి బలపరచెగా, చితికిన మా జీవితాలను వెలుగింపజేసేగా, కన్నీరు తుడిచినావు, నాట్యముగా మార్చినావు, ఎనలేని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా, పోషించినావయా, బలపరచినావయా, భయము వలదని ధైర్యమునిచ్చినావయా, నడిపించినావయా, కాపాడినావయా, ఓటమంచులో విజయమునిచ్చినావయా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో నెరవేర్చినావయా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి జరిగించినావయా, కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా. ఊహించు వాటి కంటే ఎంతో అధికముగా హెచ్చించినావు దేవా నీ ప్రేమ మధురము, ఏ మంచి లేని మాకు మా మంచి కాపరై దీవించినావు దేవా నీ ప్రేమ మరువము. లీనులం బలహీనులం నిలవలేక పడిపోయినా, లేవనెత్తి బండపై నిలబెట్టినావుగా, చీటికి మాటి మాటికి మా నమ్మకమే కోల్పోయిన, అడుగడుగునా నీ నమ్మకత్వముతో నిలబెట్టినావుగా, పోగొట్టుకున్నదంతా రెట్టింపు చేసినావు, నీ గొప్ప ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే నడిచినావయా, పోషించినావయా, కాపాడినావయా, ఓటమంచులో విజయమిచ్చినావయా, నడిపించినావయా, కాపాడినావయా, ఓటమంచులో విజయమునిచ్చినావయా. మా తలంపులు కావు నీ తలంపులే, మా జీవితాలలో నెరవేర్చినావయా, మా ఊహలే కాదు నీ ప్రణాళికే, మానక సమయానికి నెరవేర్చినావయా, కంటి పాపలా కాచినావయా, చంటి పాపను మోసినట్టు మోసినావయా, చేతి నీడలో దాచినావయా, తోడుగా మా ముందరే
నడచినావయా. హల్లెలూయా. మీ అమ్మాయికి పాటలు నేర్పుతున్నావా? పాడుతుందా? అలా ఆయన చెప్తున్నాడు, ఇదివరకు పిల్ల ఇప్పుడు 2 పిల్లలు ఏకలేకపోతున్నాను అంటున్నాడు. దానియేలు గురించి చెప్తుంది అంటాడు అమ్మాయికి. దానికి ఏం తెలుస్తుంది దానియేలు గురించి? ఓకే, మంచిదే. తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాను. లేచి నిలబడతాం. ఏమ్మా అంత విషాదంగా ఉన్నావు? నిద్రలో లేపేసావా? పాపం. ఓకే, ఏముండకూడదండి మనకి? అందరూ అర్థమైందా? గర్వం ఉండకూడదని మీరు నాకు, నేను మీకు చెప్పుకుందామా? ఎవరికాళ్ళు చెప్పుకుందాం? ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, కానుకలు, దశమ భాగములు, మందిర నిర్మాణ కానుకలు, సువార్త కానుకలు, ఇలాగా వారి శక్తి కొలది దేవుడికి ఇస్తున్న కానుకలను తిరిగి వారికి దయచేయండి. అలాగే ప్రభువా, ఇంజనీర్ గారిని పూర్తిగా స్వస్థపరిచి మీ చిత్తమైతే ప్రభు బలకు తీసుకురండి. అలాగే తేజ, ఆశ కుమార్తెలను, అలాగే ఇంకా ఇక్కడ ఉన్న చిన్న పిల్లలను తప్పక దీవించండి. వారు మీలో ఎదుగునట్లు ఆశీర్వదించండి. చిన్నతనము నుండి కూడా దానియేలు, శద్రకు, మెషకు దగ్గరలాగా, ఎస్తేర్లాగా మంచి జ్ఞానంతో ఎదగడానికి సహాయం చేయండి. పిల్లలందరినీ క్షేమంగా కాపాడండి. వాతావరణ విషయంలో సహాయం చేయండి. మీ చిత్తమైతే 29 నుంచి మందిర నిర్మాణం జరుగునట్లు ఆదేశించండి. అన్ని కార్యాలు మీ ఆత్మతో నెరవేర్చండి. తిరిగి వారి గృహాలకి భయంకరమైన ప్రమాదాల కాలంలో ఉన్నాము. అందరూ గృహాలకి జాగ్రత్తగా చేరుకొనడానికి చుట్టూ దూతల నుంచి నడిపించండి. మరల మీ అంత ఆనందించే కృపను గ్రహించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు దీవెన కృప బిడ్డలందరికీ తోడయుండును గాక. ఆమేన్. జాగ్రత్తగా